భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. ప్రియతమా నన్ను ప్రేమించు 4వ భాగం. ముంబైలో చదువుకుంటున్న హనీషా తన వాళ్ళ దగ్గరకు వచ్చి అప్పటికి వారమయ్యింది. రాత్రి 9 గంటలకు భోజనం చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కిషన్ ఎక్కడ ఉన్నాడు, ఇంకా ఇంటికి రాలేదా అని అడిగారు హరిశ్చంద్ర. వాడికి మీటింగ్ ఉంది తాతయ్య, కాస్త లేటుగా వస్తాడు అని చెప్పాడు హరీష్. హనీ ఏది, భోజనం చెయ్యదా అని అడిగాడు రామ్. పిలిచానండి, తినను అంది. వాళ్ళమ్మ గీత కూడా ఎంతగా పిలిచినా రానంది అని చెప్పింది రామ్ భార్య సీత. 2 రోజుల నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. హనీ ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నంత హుషారుగా ఆనందంగా ఇప్పుడు ఉండడం లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను అని హరిశ్చంద్ర హనీ రూమ్కి వెళ్ళారు. అమ్మా హనీ, ఏం చేస్తున్నావు? భోజనానికి రమ్మంటే రానన్నావంట అని అడిగారతను. తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్న హనీ, ఏం చేయట్లేదు తాతయ్య, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అంది. ఏం జరిగిందమ్మా, ఎందుకలా ఉన్నావు అని అడిగారు తాతగారు. ఏం జరగలేదు తాతయ్య, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి అంది ముభావంగా. నువ్వు ఏమీ లేదన్నంత మాత్రాన నీ మనసులో ఉన్న బాధేంటో నాకు తెలియదనుకున్నావా తల్లి? నేను నీ వయసుని దాటి వచ్చిన వాడిని, నా మాట విను అని ఇంకా ఏదో అంటున్నాడతను. తాతయ్య, నా మనసులో ఏ బాధ లేదు, నేనేమీ బాధపడట్లేదు, ముందు మీరెళ్ళి తినండి అంది. అప్పుడే ఆ గదిలోకి కిషన్ వచ్చాడు. ఇక వీడు చూసుకుంటాడులే అని అతను కిందకు వెళ్ళిపోయారు. ఏంటి హనీ, భోజనం చేయనన్నావట, ఏం జరిగింది, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు అన్నయ్య. నేను బాగానే ఉన్నాను, అయినా నేను ఎలా ఉంటే మీకెందుకు? నా గురించి ఆలోచించాల్సిన అవసరం మీకెవరికీ లేదు, ఇకపై ఉండదు కూడా. నేను ముంబై వెళ్ళిపోతాను, వీలైతే రేపటికే టికెట్స్ బుక్ చేయి అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది హనీ, ఎందుకిలా మాట్లాడుతున్నావు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. అసలు నేను ఇక్కడికి ఎందుకన్నయ్య వచ్చాను? మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని, ఆఖరి సంవత్సరం చదువుని ఇక్కడే మీతో పాటు ఉండి చదువుకోవాలని. కానీ ఇక్కడ నన్ను పట్టించుకునే వారే లేరు. నాన్న, పెదనాన్న, నువ్వు, పెద్దన్నయ్య బిజినెస్ అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నానమ్మ, తాతయ్య నీకు, క్రిష్ అన్నయ్యకి పెళ్ళిళ్ళు చేయాలని పేరయ్యలతో మాట్లాడడానికే సరిపోతుంది. అమ్మా పెద్దమ్మలకి ఇంట్లో వాళ్ళకి అది చేసి పెట్టాలి, ఇది వండి పెట్టాలి అని హైరాణ పడిపోవటానికే టైం చాలట్లేదు. ఇక వదినకి రోహన్ని చూసుకోవడానికి, వాడిని చదివించడానికే అయిపోతుంది. ఇక క్రిష్ అన్నయ్య, నేను వచ్చి వారమైనా నాకింతవరకు కనిపించలేదు. కనీసం ఫోన్లో మాట్లాడడానికి కూడా సమయం దొరకట్లేదు సార్కి. అయినా నా పిచ్చి కానీ మీకే నేను గుర్తులేను, ఇక ఎక్కడో ఉన్న చిన్నన్నయ్యకి ఎలా గుర్తుంటాను? నిజంగా మీకెవరికీ నా మీద ప్రేమ లేదు, అందుకే కావాలనే దూరంగా ఉంచారు. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. అందుకే చెప్తున్నాను, నేను రేపే ముంబై వెళ్ళిపోతాను అనేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది హనీ. పిచ్చి హనీ అని ఆమెను హక్ చేసుకుని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె కన్నీళ్లను తుడుస్తూ, నువ్వంటే మా అందరికి ప్రాణమని నీకు తెలియదా అన్నాడు. అందుకేనా ఇలా ప్రవర్తిస్తున్నారు అంది. నువ్వు పెద్దదానివి అయిపోయావు అని అనుకున్నాను, కానీ అది పొరపాటు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే అని. నీ గురించి మాత్రమే కాదురా, ఈ ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. అది సరే, నాన్న, బాబాయ్, తాతయ్య ఎవరెంత చెప్పినా నువ్వు ఈ డాక్టర్ కోర్సే ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే ఇందులోనే నీకు ఆనందం ఉందని నువ్వు నమ్మావు కాబట్టి ఈ కోర్సే చేస్తాను అన్నావు. అలాగే మాకందరికీ బిజినెస్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఎంతోమందికి అన్నం పెడుతూ మన వాళ్ళకి ఏది కావాలంటే అది సమయానికి అందించడంలోనే ఆనందం ఉంది. ఇక కృషి అనేది వేరే ప్రొఫెషన్, తనకి అందులో ఆనందం ఉంది. తాను ఆనందాన్ని వెతుక్కుంటూనే మనందరికీ దూరంగా ఉన్నందుకు ఎంతగానో బాధపడుతుంటాడు. నిజానికి కృషి అన్నయ్యకి నువ్వు వచ్చిన విషయం తెలుసు, వెంటనే రావాలనుకున్నాడు కూడా. కాకపోతే అవుట్డోర్ షూటింగ్ కదా, అందుకే ఇండియాలో లేడు, రేపు వచ్చేస్తున్నాడు. ఎనీవే, ఇకపై నీకు ఎటువంటి బాధ కలగకుండా చూసే బాధ్యత నాది.
రేపటి నుండి ఎన్ని మీటింగ్స్ ఉన్నా సాయంత్రం 6 గంటలకి అందరం ఇంటికొచ్చేస్తాం. నీతో ముచ్చట్లు పెడతాం. నిన్ను వారంకి ఒకసారైనా బయటకు తీసుకెళ్తాం. సరేనా?" అని అన్నాడు. హనీ మాట్లాడకపోయేసరికి, "అమ్మా తల్లి క్షమించమ్మా. హనీ అని తియ్యని పేరు పెట్టుకున్నందుకైనా క్షమించమ్మా" అని చమత్కారంగా అన్నాడు. ఆ మాటకు ఫక్కున నవ్వింది హనీ. "హమ్మయ్య! నవ్వేశావా? ఇక భోజనం చేద్దాం పద" అని కిందకు తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఇంట్లో అందరూ తినకుండా డైనింగ్ దగ్గరే కూర్చున్నారు. "ఎందుకు తాతయ్య మీరంతా ఇంకా తినకుండా ఉన్నారు? హనీ సంగతి నేను చూసుకుంటాను కదా! మీరంతా సమయానికి తినాలి కదా" అన్నాడు కిషన్. "హనీ ప్రాబ్లమ్ ఏంటో తెలిసాక కూడా ఎలా తినేస్తామురా" అని అన్నారు తాతగారు. "ఐఎమ్ సారీ తాతయ్య, ఇందాక మీతో కోపంగా మాట్లాడాను" అని అపాలజీ చెప్పింది హనీ. "సారీ ఎందుకురా? నువ్వు నా మనవరాలివి. మరి నా కోపమేగా నీకు వస్తుంది" అన్నారు తాతగారు. "అలా అన్నారేంటి తాతయ్య? ఇప్పుడు ఇది మనతో ఇంకా ఆడుకుంటుంది" అన్నాడు కిషన్ సరదాగా. "యూ డెవిల్! మీ అందరితో నేను ఆడుకుంటున్నానా? అంటే ఇందాక నువ్వు చెప్పిందంతా అబద్ధమా?" అని అలిగినట్లుగా అంది హనీ. "నువ్వు ఊరుకోమ్మా, వాడు సరదాగా అన్నాడు" అని సీత ఓదార్చి హనీకి ముద్దులు కలిపి నోటికి అందించింది. దాంతో కళ్ళెగరేస్తూ నవ్వుకుని తింటున్న చెల్లిని చూసి, "తినిపించుకోవడానికి అలక డ్రామా ఆడావా?" అని ఆమెను రెచ్చగొట్టాడు కిషన్. ఆమె మళ్ళీ ఉక్రోషంగా ముఖం పెట్టడంతో, "వాడి మాటలు పట్టించుకోకు, నువ్వు తిను" అని ఇంకా తినిపిస్తుంది సీత. చెల్లెలు ఉక్రోషపు చూపులు చూస్తూ, "ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. తిన్నది వంట పడుతుంది" అనుకుని తినడం మొదలుపెట్టాడు కిషన్. "వెవ్వెవ్వే" అని వెక్కిరిస్తూ ఆమె తినడంలో నిమగ్నమయ్యింది. కిషన్ చెప్పినట్లుగానే అవుట్డోర్ షూటింగ్ ముగించుకొని మరునాడు క్రిష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే "హనీ, హనీ" అని అరుస్తూ ఆమె గదిలోకి వెళ్ళాడు. హనీ అక్కడ లేదు. ఇల్లంతా హనీ కోసం వెతుకుతున్నాడు. నానమ్మ జానకి ఎదురుపడి, "ఏంట్రా నీ గోల? వచ్చినప్పటి నుండి హనీ అని అరుస్తున్నావు. నీ కోటా తీసుకోవడానికి అంత తొందరగా ఉన్నావా?" అని అడిగింది. "కోటా ఏంటి జాను?" అని నొసలు ముడుస్తూ అడిగాడు. దాంతో నిన్న జరిగిందంతా చెప్పింది నానమ్మ. "ఓ మై గాడ్, అంత సీన్ జరిగిందా?" అని ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు. "ఏంట్రా నీ యాక్టింగ్ పరిజ్ఞానాన్ని నా దగ్గర చూపిస్తున్నావా?" అంది బామ్మ. "కాదు జాను, సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని తెలియనట్టు నటించాను." "సరేలే, ఇంతకీ హనీ ఎక్కడ ఉంది?" అని అడిగాడు. "పైన టెర్రస్ మీద చదువుకుంటుందని చెప్పిందామె." సైలెంట్గా టెర్రస్ మీదకు వచ్చి "హనీ" అని పిలిచాడు. చదువుకుంటున్నదల్లా వెనక్కి తిరిగి చూసింది. ఆమెకెవరూ కనపడలేదు, కానీ తన పక్కన పింక్ కలర్లో ఒక పెద్ద టెడ్డీబేర్ కనిపించింది. "వావ్" అని పొంగిపోయి దాన్ని తీసి హగ్ చేసుకుని ముద్దు పెట్టబోతూ, "అంటే దీనర్థం క్రిష్ అన్నగారు వచ్చారన్నమాట" అనుకొని, "చిన్నన్నయ్య, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసులే. ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీకు? నీ తొక్కలో గిఫ్ట్ నాకేమీ వద్దు" అని టెడ్డీబేర్ని పక్కన పెట్టేసింది. మరుక్షణమే చెవులు పట్టుకుని సారీ చెప్తూ ఆమె కళ్ళ ముందుకొచ్చాడు క్రిష్. తనకి వయసులో పెద్దవాడు, సినిమా రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న పెద్ద స్టార్ అయిన తన అన్నయ్య తన కోసం తప్పు చేసిన వాడిలా చెవులు పట్టుకుని సారీ చెప్తుండేసరికి హనీ తొందరగా కరిగిపోయి, "యువర్ సారీ యాక్సెప్టెడ్" అంది. "దట్స్ మై గర్ల్" అని హనీని మనసారా హక్ చేసుకున్నాడతను. అదంతా చూసిన కిషన్ అలకమూమ పెడుతూ, "ఇది అన్యాయం, అక్రమం. దీనికి నేను ఒప్పుకోను. నిన్న నన్ను ముప్పతిప్పలు పెట్టి వీడిని మాత్రం ఇంత ఈజీగా క్షమించేస్తావా? అవునులే, ఎంతైనా మీరు ఒకటి. నా మీద నీకు ప్రేమే లేదు. నేనే పిచ్చివాణ్ణి, అర్థం చేసుకోలేకపోయాను. ఇక నేను ఇక్కడ ఉండను. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అన్నయ్య, కార్ కీస్ ఇవ్వు" అన్నాడు డ్రమటిక్గా. "అనవసరంగా మళ్ళీ ఎందుకురా దీన్ని కెలుకుతావు" అన్నట్లుగా చూశాడు క్రిష్ తమ్ముడి వైపు. నవ్వుతున్నదల్లా ముఖం సీరియస్గా పెట్టి, "కిషన్ అన్నయ్య, నువ్వక్కడే ఉండు. ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. నన్నే ఆట పట్టిస్తావా" అని కిషన్ వెంట పడింది హనీ. అతను హనీకి దొరకకుండా తిరుగుతుండేసరికి పరుగు పెడుతూ, "అమ్మా" అని అంటూ కింద పడిపోయింది హనీ. అంతే. అన్నలిద్దరూ "ఏమైంది హనీ" అని అంటూ ఆమె దగ్గరకు కంగారుగా వచ్చారు. వెంటనే ఆమె కిషన్ చెవిని పట్టి మెలిపెడుతూ, "ఇప్పుడు దొరికావురా. నన్నే ఏడిపిస్తావా? నా మాటలు నాకే చెప్తావా? చెప్పు, మర్యాదగా సారీ చెప్పు" అంది. "ఆ సారీ ఏదో త్వరగా చెప్పరా బాబు, లేకపోతే అనవసరంగా ఇంకో టెడ్డీబేర్ తీసుకురావాలి" అన్నాడు క్రిష్ తమాషాగా. ఆ మాటలకు కళ్ళను ఆశ్చర్యంతో పెద్దవి చేస్తూ, "అంటే ఆ టెడ్డీబేర్ని నా మీద ప్రేమతో తీసుకురాలేదా? నన్ను కాకా పట్టాలని తెచ్చావా? ఛీ, ఈ మగపిల్లలున్నారే, వీళ్ళు ఎవరినీ అర్థం చేసుకోరు. పొండి, నేనేం మీతో మాట్లాడను" అంది.
అలిగినట్లుగా. ఏంటి కొత్తగా ఈ మగపిల్లలు అని అంటున్నావు? ఇక్కడ ఉన్నదంతా మగపిల్లలే కదా అన్నాడు కిషన్. ఆ మాటకి అన్నదమ్ములిద్దరూ హైఫై కొట్టుకొని నవ్వుకున్నారు. వాళ్ళ నవ్వులు చూసి ఏడుస్తున్నట్లుగా ముఖం పెట్టి మమ్మీ, డాడీ అని రాగం తీసింది. పిన్ని, బాబాయ్ అన్నారు వాళ్ళు కూడా కోరసుగా. నిజంగానే నేను మీతో మాట్లాడను అనేసి కిందకెళ్ళిపోబోతుంటే ఎక్కడికే వెళ్తావు అనేసి ఇద్దరు హనీకి గిలిగింతలు పెట్టి నవ్వించేశారు. సరే పదండి అందరం డిన్నర్కి బయటకు వెళ్దాం అన్నాడు క్రిష్. మరి నేను అన్నాడు రోహన్ టెర్రస్ పైకి వచ్చి. నువ్వు లేకుండా నా బంగారం అని వాడిని ఎత్తుకొని ముగ్గురు డిన్నర్కి హోటల్కి వెళ్ళారు. హరీష్ భార్య అక్షయ్ని చూడాలని వాళ్ళమ్మ శ్యామల ఊరు నుండి వచ్చింది. ఇంట్లో ఉన్న అందరూ కుశల ప్రశ్నలు వేసి ఆ ఊరి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఎలా ఉన్నావు చెల్లమ్మ అని రామ్, శ్యాములు అత్తయ్య బాగున్నారా అని అన్నదమ్ములు ముగ్గురు అడిగారు. బాగున్నాను బాబు అని చెప్పిందామె. రాత్రి అందరూ భోజనాలకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని అక్షయ, శ్యామల ఒకరినొకరు సైగలు చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూసి అత్తయ్య గారు ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లున్నారు అన్నాడు హరీష్. ఏం లేదు బాబు అనేసింది ఆవిడ కంగారుగా. ఏదో చెప్పాలనుకుంటూ అలా మొహమాట పడుతున్నారెందుకు అని అన్నాడు హరీష్. మరేం లేదు బాబు, ఐశ్వర్య చదువు మరో సంవత్సరం ఉంది. అక్షయ్కి పెళ్ళైపోయిన దగ్గర నుండి మిగిలింది ఒక్కదాయే కదా అని అతిగా గారాబం చేయడం వల్ల బాగా అల్లరిగా తయారైంది. మా మాట వినడం లేదు. అదే ఇక్కడ ఉంటే అల్లరి మాని బుద్ధిగా ఉండి చదువుకుంటుందని అడగడానికి వచ్చాను అని విషయం చెప్పిందామె. ఆ మాటలు విని అత్తగారి వైపు, భార్య వైపు కోపంగా చూశాడు హరీష్. ఎందుకలా కోపంగా చూస్తున్నాడని మిగిలిన అందరూ హరీష్ వైపు చూస్తున్నారు. ఈ విషయం చెప్పడానికి ఇంతలా ఆలోచించాలా అత్తయ్య? ఏం అక్షయ, ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదని నీ ఉద్దేశమా? మీ చెల్లి ఇక్కడ ఉండొచ్చో ఉండకూడదో అని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటావా? పెళ్ళై ఇంతకాలమైనా ఈ ఇంట్లో వాళ్ళ గురించి నీకు ఇంకా అర్థం కాలేదా అని కోపంగా అడిగాడతను. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. చుట్టం చూపుగా వారం 10 రోజులైతే ఏమో కానీ అన్ని రోజులంటే, అందులోనూ ఐశ్వర్య అల్లరి పిల్ల, ఆ విషయం మీకు తెలుసు కదా అని భర్త వైపు బెదురుగా చూస్తూ చెప్పిందామె. చూడు అక్షయ, నాకు నా చెల్లి తమ్ముళ్ళు వేరు, నీ చెల్లి వేరు కాదు. అయినా ఏంటి అల్లరి? నా చెల్లెలు నా కొడుకు చేయట్లేదా అల్లరి? ఐశ్వర్య ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా నాకు అభ్యంతరం లేదు అనేసి మీరేమంటారు తాతయ్య అని అడిగాడు హరీష్. ఇందులో అనడానికి ఏముంది? మా మనసులో ఏముందో అదే చెప్పావు అన్నారతను. వావ్, అయితే నాకు తోడు వస్తుందన్నమాట అంది హని. ఏ పిన్ని వస్తుంది అన్నాడు 6 ఏళ్ల రోహన్ హుషారుగా. పిన్నా అని క్రిష్, కిషన్ ఇద్దరు ఒకేసారి అన్నారు. ఏం బాబు, నిజంగా మీ ఇద్దరికీ నా చెల్లెలు ఐశ్వర్య గుర్తులేదా అని అడిగింది అక్షయ అలకల. ఎలా గుర్తుంటుందమ్మా, మీ పెళ్ళై ఇప్పటికీ 10 సంవత్సరాలు. మీ పెళ్లి నాటికి హనీ, ఐశ్వర్యల వయసు 10 ఏళ్ళు. అప్పుడు చూశారు వీళ్ళు, తర్వాత ఫారిన్ వెళ్ళిపోయారు. వీళ్ళకేం గుర్తుంటుంది అంది జానకి. సరే ఇంతకీ ఐశ్వర్య ఎప్పుడు వస్తుంది అని అడిగాడు హరీష్. వారం రోజుల్లో మీ మామయ్య గారికి మినిస్టర్ గారితో పని ఉంది. అప్పుడు ఐశ్వర్యని తీసుకొని ఆయన హైదరాబాద్ వస్తారు అంది శ్యామల. అన్నట్లుగానే 2 రోజుల్లో ఐశ్వర్యని తీసుకొని వీళ్ళ ఇంటికి వచ్చారు కమలాకరం. కారు దిగగానే మెరుపు వేగంతో లోపలికి వెళ్ళిపోయి అక్కా అని అక్షయ్ని చుట్టేసింది ఐశ్వర్య. వైట్ కలర్ చుడిదార్, ఫ్రీగా వదిలేసిన సిల్కీ హెయిర్, మెడలో చిన్న గొలుసు, చెవులకి లోలాకులు, చెరగని చిరునవ్వుతో చాలా చలాకీగా ఉంది ఐశ్వర్య. ఆమె వెంటే తండ్రి కూడా లోపలికి వచ్చాడు. ఇంకా ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది కదా? ఐశ్వర్య రాకతో కథలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడండి. కొత్త వ్యూవర్స్ ఈ ఎపిసోడ్ వింటున్నట్లు అయితే మొదటి 3 భాగాలు కూడా వింటే స్టోరీ ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే అప్డేట్కి లైక్ కొట్టి భవానీ కథల ప్రపంచం అనే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
సరే, 5వ భాగంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.